హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్లోకి చేసుకునే టమాటో పచ్చడిని కొద్దిగా డిఫరెంట్గా ఎలా చేయాలో చూద్దామండి. ఈ ప్రాసెస్లో చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ టొమాటో పచ్చడిలోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, అదేంటంటే పుదీనా. టొమాటో పచ్చడిలో పుదీనా ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్, చిన్న చింతపండు వేసుకొని ఈ టొమాటోస్ పుదీనాని సాఫ్ట్గా మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్న పచ్చిమిర్చిని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి టొమాటోస్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టొమాటో పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసేయండి. మరి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.